ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న మనకి నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత ఈ వీడియోని ఒక లైక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మనకి ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు పాన్ ఇండియా లొకేషన్స్ తోటి అన్ని రకాల ఆఫీస్లో వీళ్ళు భారీగా రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఈ ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు ఇంజనీరింగ్ ట్రైనీ పొజిషన్ల కోసం పాన్ ఇండియా లెవెల్లో రిక్రూట్ అయితే చేస్తున్నారు. సో మంచి శాలరీ, అదేవిధంగా మీకు వర్క్ నేర్చుకోవడానికి ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. పూర్తి వివరాలు, అప్లై లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెంటనే అప్లై చేసుకోండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో మనకి ఎల్ఎన్టీ ఎడ్యుటెక్ ద్వారా వచ్చేసి మనకి డిప్లొమా ఇంజనీరింగ్ ట్రైనీ 2025 ఇయర్ కింద సో మనకి వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. వర్క్ లొకేషన్ వచ్చేసి పాన్ ఇండియా. జాబ్ ప్రొఫైల్ వచ్చేసి డిప్లొమా ఇంజనీరింగ్ ట్రైనీ పొజిషన్ల కోసం వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. వీఆర్ లుకింగ్ టు హైర్ యంగ్ డైనమిక్ ఆస్పైరింగ్ మైండ్స్ టు ఫైనల్ ఇయర్ డిప్లొమా స్టూడెంట్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వీళ్ళు భారీగా రిక్రూట్ అయితే చేస్తున్నారు అనమాట. సో మనకి ఎవరైతే డిప్లొమాలో ఆర్కిటెక్చర్, ఆటోమొబైల్, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమేషన్, ఎన్విరాన్మెంటల్, తర్వాత హెల్త్ అండ్ సేఫ్టీ, ఇండస్ట్రియల్ సేఫ్టీ, ఫైర్ సేఫ్టీ, ఇన్స్ట్రుమేషన్ అండ్ కంట్రోల్, మెకానికల్, మెకానిక్, ఈ మైనింగ్, సర్వే, ఇలా డిప్లొమాలో ఏ బ్రాంచ్ ఉన్నా సరే ఈ ఉద్యోగాలను మీరు అప్లికేషన్ది కూడా చేసుకోవచ్చు అనమాట. ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 12 మంత్స్ పాటు ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. డేట్ ఆఫ్ జాయినింగ్ నుండి మీకు 12 నెలల పాటు వీళ్ళు ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఎల్ఎన్టీ పాన్ ఇండియా లొకేషన్లో అన్ని ఆఫీసులో మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేది కూడా ఉందన్నమాట. సో మనకి పోస్టింగ్ కేటగిరీ అంటే శాలరీ విషయానికి వస్తే ఆఫీస్ బేస్డ్ పోస్టింగ్ వచ్చేసి మీకు 2.5 lakhs ఫర్ యానం వరకు అయితే శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రాజెక్ట్ సైట్ బేస్డ్ పోస్టింగ్ వచ్చేసి 3 lakhs వరకు అయితే మనకి శాలరీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది వచ్చేసి శాలరీ స్ట్రక్చర్. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే మీరు వచ్చేసి 3 years డిప్లొమా పూర్తి చేసి అయితే ఉండాలన్నమాట. 2025 ఇయర్ కరికులం కింద మినిమం 60% మార్క్స్ ఉంటే సరిపోతుందన్నమాట. సో డిప్లొమా బై 30 June 2025 వరకు అయితే మీ యొక్క డిప్లొమా అనేది కూడా కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది. మోడ్ ఆఫ్ స్టడీ వచ్చేసి ఓన్లీ ఫుల్ టైం డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. సో పార్ట్ టైం కానీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఉండదు. అదేవిధంగా ఎటువంటి బ్యాక్లాగ్స్ అనేది కూడా ఉండకూడదు అనమాట.